ఇంకేం ఇబ్బంది ఉంది దీంతో పాటు? ఇట్లా వేళ్ళ మధ్యలో ఎక్కువ వస్తుందా? ఆ చేతికి చూపించు, ఇట్లా పెట్టు. మీ రూమ్లో ఎవరికైనా ఉందా? ఇంకా ఎంతమందికి ఉంది? రూమ్లో సగానికి సగం మంది ఉంది. బాడీ మీద అంతా కూడా వచ్చాయా? నైట్ టైం దురద ఎక్కువ వస్తుందా? ఇది స్కేబిస్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే హాస్టల్లో ఉండే పిల్లలకి ఎక్కువగా వస్తుంది. ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే చేతి వేళ్ళ మధ్యలో పొక్కులు రావడము, చంకలలో, గ్రాయిన్ రీజియన్లో, థైస్ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నైట్ టైం దురద చాలా ఉంటుంది. చాలామంది దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ బెడ్షీట్స్, క్లాత్స్ అవన్నీ వాళ్ళు వాష్ చేసుకోరు. మళ్ళీ రాకుండా ఉండాలంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడే బెడ్షీట్స్, క్లాత్స్ ఇవన్నీ కూడా హాట్ వాటర్లో వేసి బాగా ఉతికి ఎండలో ఆరవేయాలి. అప్పుడు మళ్ళీ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్.